హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ వచ్చేసి టైటన్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ జాయిడస్ లైఫ్ సైన్స్. ఈ మూడు కంపెనీల గురించి పూర్తి డీటెయిల్స్గా ఇంటర్వ్యూల గురించి ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరి కొంతమందికి చేరుతుంది. మన ఛానల్ మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇటువంటి జాబులకు సంబంధించిన ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్గా చూద్దాం. డిసెంబర్ 7వ తారీఖు నాడు సండే రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ ఫార్ములేషన్ డివిజన్ జడ్చర్లలోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇలైట్ హోటల్స్, మంజీరా అండర్ రిసార్ట్స్, NH44, బెంగళూరు హైదరాబాద్ హైవే, జడ్చర్ల, మాచారం, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనకు వర్క్ లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 2 కొత్తూరులోకి, ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 4 మెకగూడలోకి, ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 5 చిన్న చిలకమూరికి, ఎంఎస్ఎన్ ఫార్ములేషన్ యూనిట్ 6 బుర్గ్లాకు మనకి ఈ లొకేషన్కి జాబ్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలో డిపార్ట్మెంట్ వచ్చేసి క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ ఫార్ములేషన్స్కి సంబంధించిన స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో బీఎస్సీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఈఎం, మీడియా ప్రిపరేషన్, ఎంఎల్టీ, బీఈటీ, స్టెరిలిటీ టెస్ట్, మైక్రోబయాలజీ వీటి గురించి అనేది స్కిల్స్ అనేది నాలెడ్జ్ వచ్చినట్లయితే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యూఏ స్టెరిల్ డిపార్ట్మెంట్లో బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఐపీక్యూఏ స్టెరైల్ వాలిడేషన్, ఏక్యూఏ మైక్రోబయాలజీ క్వాలిఫికేషన్ స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చి ఉండాలి. క్యూఏ ఓఎస్డీ డిపార్ట్మెంట్లోకి బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఐపీక్యూఏ మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకింగ్, సిక్యూఏ సంబంధించిన స్కిల్స్ అనేది నాలెడ్జ్ ఉండాలి. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ ఓఎస్డీ డిపార్ట్మెంట్లోకి డిప్లొమా, ఐటీఏ, బీఏ, బీఎస్సీ, ఎంఎస్సీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. బ్లిస్టర్ ప్యాకింగ్, కర్ట్నోటర్, క్యాప్సల్ ఫిల్లింగ్, రోల్ కంపాక్టర్, కంప్రెషన్, కటింగ్, గ్రాన్యులేషన్, డాక్యుమెంటేషన్, ప్యాకింగ్ ఎగ్జిక్యూటివ్గా, మ్యానుఫ్యాక్చరింగ్ ఎగ్జిక్యూటివ్గా స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే ఈ ప్రొడక్షన్ ఓఎస్డీ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొడక్షన్ ఇంజెక్టబుల్గా డిప్లొమా, ఐటీఏ, బీఎస్సీ, బీటెక్, బీ ఫార్మసీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఫిల్లింగ్, యోల్ వాషింగ్, సీలింగ్ మిషన్, ఆటోక్లవ్, కాంపౌండింగ్, డాక్యుమెంటేషన్, వ్యాలిడేషన్, ప్రోటోకాల్ ప్రిపరేషన్, ప్యాకింగ్, లేబులింగ్, గ్రాన్యులేషన్, బ్లెండింగ్ ఏరియా వీటి మీద స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రొడక్షన్ ఇంజెక్టబుల్గా డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా 2 to 8 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఈ విధంగా మనకి స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే ఈ ఎంఎస్ఎన్ వాళ్ళు డిసెంబర్ 2వ తారీఖు నాడు ఫార్ములేషన్ డివిజన్లోకి జడ్చర్లోకి మనకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టైటన్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీలోకి డిసెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 5th వరకు మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. సండే రోజున ఎక్స్పెక్ట్ చేసి మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్డేట్గా రిజ్యూమ్ ఒకటి, ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, లేటెస్ట్ శాలరీ స్ట్రక్చరు, 3 months శాలరీ స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంటు, అపాయింట్మెంట్ లెటరు, ఇంక్రిమెంట్ లెటర్ ఇవి తీసుకెళ్ళినట్టయితే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి ఎలో చేయడం జరుగుతుంది. మనకు వర్క్స్ అనేది షిఫ్ట్ల ప్రకారం, రొటేషన్ షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. ఫార్మల్ డ్రెస్ కోడ్ అనేది మ్యాండేటరీగా వేసుకొని రావచ్చు. ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మేనేజర్, హెచ్ఆర్, ఎఫ్డిఏ, లైసెన్సింగ్, ప్యాకింగ్, వేర్హౌస్, ఫార్ములేషన్ అండ్ ఏపీఐ ఈ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. పాంప్లెట్లో కూడా క్లియర్గా మనకి డిపార్ట్మెంటు, డిజిగ్నేషను, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉండాలి, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలి, టోటల్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి క్లియర్గా ఈ పాంప్లెట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఈ పాంప్లెట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా టైటన్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉండేది క్లియర్గా డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చి జాయిడస్ లైఫ్ సైన్స్. డిసెంబర్ 10వ తారీఖు నాడు వెడ్నెస్డే రోజున మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 మధ్యలో మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి జాయిడస్ లైఫ్ సైన్స్ లిమిటెడ్, యూనిట్ 2,
ఫ్లాట్ నెంబర్ 5/1B నియర్ జిఐడిసి ఫైర్ స్టేషన్, జిఐడిసి అంకలేశ్వర్, బారూచ్, గుజరాత్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్ యూనిట్ 2 అంకలేశ్వర్, గుజరాత్. జాబ్ లొకేషన్ మనకి ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ అష్యూరెన్స్ క్యూఏ డిపార్ట్మెంట్లోకి ఐపీక్యూఏ మనకి స్కిల్స్ అనేది పొజిషన్ అనేది ఇస్తారు. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి కెమిస్ట్రీ ఫుల్ టైమ్గా చేసి ఉండాలి. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లోకి హెచ్పిఎల్సి అనలిస్ట్గా మనకి పొజిషన్ అనేది ఇస్తారు. 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి కెమిస్ట్రీ ఫుల్ టైమ్గా చేసి ఉండాలి క్వాలిఫికేషన్. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనీ ఆఫీసర్గా మనకి తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్గా అయితే 2025 పాస్ అయ్యే మాత్రమే తీసుకుంటారు. బీఎస్సీ డిప్లొమా కెమికల్స్ చేసి ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చి. ఓన్లీ ఫుల్ టైము కెమిస్ట్రీ చేసిన వాళ్ళు మాత్రమే క్యూసీక్యూఏకి తీసుకోవడం జరుగుతుంది. 2025 గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ట్రైనీ ఆఫీసర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని వచ్చినట్టయితే ఇవి చెక్ చేసి మీకు ఇంటర్వ్యూ కానీ అలౌ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా జైడస్ లైఫ్ సైన్స్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా డీటెయిల్స్ చూసాం. ఈరోజు వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, సెకండ్ కంపెనీ టైటన్ ల్యాబొరేటరీస్, థర్డ్ కంపెనీ జైడస్ లైఫ్ సైన్స్, ఈ 3 కంపెనీల గురించి పూర్తిగా డీటెయిల్స్గా ఇంటర్వ్యూ గురించి చెప్పడం జరిగింది. ఇటువంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.